ఈ వీడియోలో మనం ఆయిల్ డిశ్చార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఎస్డిటి టు వెహికల్కి కనెక్ట్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేసుకొని వెహికల్ హెల్త్లోకి వెళ్ళి టీసీఎంని సెలెక్ట్ చేసుకొని యూటిలిటీలోకి వెళ్ళాలి. యూటిలిటీలో మనకు టీసీఎం ఆయిల్ డిశ్చార్జ్ ప్రాసెస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకి డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. ఈ డిస్క్రిప్షన్ని క్లియర్గా చదువుకొని ఓకే అయితే మనం స్టార్ట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినాక మనం వెహికల్ని ఏ కండిషన్లలో అయితే ప్లేస్ చేయాలో కొన్ని కండిషన్స్ వస్తాయి. ఈ పర్టికులర్ కండిషన్ని క్లియర్గా మనము అప్లై చేయాలి. అంటే ఇగ్నిషన్ ఆన్లో ఉండాలి, గేర్ న్యూట్రల్లో ఉండాలి, ఇంజన్ ఆఫ్లో ఉండాలి, డోర్ ఓపెన్ ఉండాలి డ్రైవర్ సైడ్ది. తర్వాత మనం యూటిలిటీలో టెస్ట్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఆ యూనిట్లో ఉన్న ఏజిఎస్ యూనిట్లో ఉన్న ఆయిల్ మొత్తము రిజర్వాయర్లోకి వస్తుంది. మీరు ఈ వీడియోలో చూడండి. సో మనకి ట్యాంక్ పై వరకు ఫిల్ అయిపోయింది. సో మన ప్రాసెస్ అంతా అయిపోయాక ఎండ్ టెస్ట్ కొట్టుకోవాలి. తర్వాత మనం వర్క్ చేసేసిన తర్వాత ఆయిల్ని మళ్ళీ ఒరిజినల్ స్టేట్లోకి పంపించేయాలనుకున్నప్పుడు మనం ఇంజన్ని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఈ వీడియోలో గమనించండి. ఇంజన్ ఆన్ చేసాము. సో ఆయిల్ ఎక్కడి నుండి అయితే ట్యాంక్లోకి వచ్చిందో మళ్ళీ ఒరిజినల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. గమనించండి క్లియర్గా. థ్యాంక్ యూ.